టిఫిన్ తిన పెడతాను అవద్దని చెప్పి కిరాణా షాప్ కి తీసుకొని వచ్చిన. ఏంటిది ప్రతిరోజు వాన పడుతోంది, నాకు ఇది బొత్తిగా నచ్చలేదు. 2 రోజుల తర్వాత ఇయ్యాల తగ్గింది వర్షం. మా ఫ్రెండ్ గారిని కాల్ చేసినప్పుడు పండుకున్నాడు. టిఫిన్ తిన పెడతా రారా అని కాల్ కట్ చేసి ఇంటికి వచ్చే వరకు రెడీ అయి ఉన్నాడు. టిఫిన్ తిన పెడతాను అవద్దని చెప్పి కిరాణా షాప్ కి తీసుకొని వచ్చిన. ఎట్లుంటది మరి మనతో? ఒకసారి మనం ముఖం చూడండి, ముఖంలో ఎవడో మొగ్గ పెట్టినట్టు. వాడు కూడా పైసలు పెడతాడు కానీ వాడు కొంచెం భాష టైప్ మా అమ్మ, ఒక్కసారి పెట్టి 100 సార్లు చెప్పే రకం. ఇంకా షాప్ నుండి వస్తూ డాగ్ కోసం చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ వేస్ట్ తీసుకొని వచ్చిన. పాపం నేను ఎప్పుడు బైక్ తీసినా ఏమన్నా తెస్తా కావచ్చు అని వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆకలి అవుతుందని నోరుతో చెప్పలేము అమ్మ, నోరు లేని జంతువులు మనలాంటి వాళ్ళే హెల్ప్ చేయాలి వాటికి. 2 రోజుల వర్షానికి మా ఊరు చెరువులన్నీ నిండిపోయినాయి. పదండి మా ఊరు చెరువులు చూపిస్తా. ఇది మా ఊరు చెరువు, క్లియర్ గా చూపించలేకపోతున్నా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. 2000 years later. ఇది మా ఊరు తీగల చెరువు, వర్షానికి నిండిపోయింది మొత్తం. దీని పేరు సత్రనుకుంటా అని అంటారు. చూడనికి చిన్న కుంట ఇది, కానీ వర్షానికి పెద్ద చెరువే అయిపోయింది. కొందరికేమో ఈ వర్షం ఎంజాయ్మెంట్, కొందరికేమో మామూలే. కానీ రైతులకు మాత్రం ఈ వర్షం చాలా లాస్ చేసింది. 10 ఎకరాల వాళ్ళకి ఏం కాదు, 1 ఎకరం పైన కానీ 9 ఎకరాలు ఉంటాయి. అదే 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళ గురించి ఆలోచిస్తేనే బాధ అవుతుంది. పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ గురించి చెప్తా. వాటర్ ఫాల్స్ గురించి ఎవరికైనా తెలిసి ఉంటే ఈ వాటర్ ఫాల్స్ నేమ్ ఏంటిదో కామెంట్ చేయండి. బాయ్ మామ, అందరికి కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.